అనుబంధం ఉంటుంది. ఒక సామరస్యత భావం ప్రయత్నించడానికి శక్తి పడి ఉంటుంది. మనం వచ్చి ఒక ఎదురు ఇస్తున్నా ఒక అరగంట సేపు మాట్లాడగలం. కానీ ఏ కావాలి ఏ తెల్ల కావాలన్నా వాళ్ళని ఇంట్రాక్షన్ చేసి మన భావాన్ని మన బాధను పట్టగలుగుతారు. కాబట్టి మనం మన సమస్యను ఎదిరించాలి. బయటికి ఈరోజు మాట్లాడుకున్నాం. సమస్య పరిష్కారానికి మార్గాలు ఏంటంటే మనం నిర్ణయించుకున్నాం. దాన్ని బట్టి ఒక ప్లాన్ తయారు చేస్తున్నాం. ఏ పద్ధతి ద్వారా చూస్తే మన దానికి అవకాశాలు మెరుగుపడతాయన్నది చూద్దాం. కాబట్టి దాని ప్రకారం మనకు 3 జిల్లాలు అయితే మనం కలగలిగారు. కానీ 10 జిల్లాలు మన కలపడం అవసరం ఉంది. కాబట్టి 10 జిల్లాలతో కూడా సమావేశం పెట్టే ముందు మనకు నిష్కర్షగా ఈ అంశాలపైన మనం పోరాడే నాయకత్వం కావాలి. ఈ అంశాల ద్వారా న్యాయమైన సమస్యలకి సామాజిక భద్రత కలిగిన ఒక పర్టికులర్ నిర్ణయంతో మన ముందుకెళ్ళిన పరిస్థితిలో మనం ఏంటంటే 13 జిల్లాలను అనుకుని మన ఖచ్చితంగా మన అనుకుని ఈ పరిస్థితిలో కొత్త కావాల్సిన గవర్నమెంట్ ఈ జిల్లాలో ఆ టైంలో మనం చట్టాలు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది. ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ లో హైకోర్టు న్యాయమూర్తులు పెట్టిన న్యాయవాది కుమార్తెలు వాళ్ళ ద్వారా క్రికెట్ ద్వారా 10% గ్రాడ్యుయేట్ క్లాస్కి విద్యార్థులని కల్పిస్తాం. రిజర్వేషన్ దాన్ని మన తల్లు రిక్వెస్ట్ చేయలేదు. మా తాలూకా క్యాండిడేట్ పర్టికులర్ లేదు కాబట్టి దాని ఏదో సహాయం అన్నది నేను చెప్పాను. బ్యాక్లాగ్ వచ్చేదానికి ఏమైనా ప్రయత్నాలు చేయగలిగితే మీకు ఆ అవకాశం ఉండేటట్టు ప్రయత్నించాలండి. అతను అన్నారు కరెక్ట్ అండి. వృత్తి న్యాయమైన పోతారు విద్యార్థులు కానీ లేకపోతే ఎక్స్పీరియన్స్ కానీ వృత్తిలోగా వాళ్ళు రిటీట్మెంట్ ఆధార పొందేలాగా వాళ్ళు వేరే ఉద్యోగులు పొందాలి. ఇంకా కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకి కూడా ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి ఈటీ పైన మనం న్యాయవాది మొత్తానికి మనం ఖచ్చితంగా 2% డిమాండ్ చేయడం జరిగింది. ఉద్యోగాలకి మనకు రిజర్వేషన్ కల్పించాలి. మళ్ళీ కొత్తగా ఉద్యోగాల గురించి ఈ ఆంధ్రప్రదేశ్ లీగల్ ప్రిన్సిపల్ అనేది ఒకటి సాధించడం కోసం ఆ తర్వాత మన సెంట్రల్ మళ్ళీ మనం ఒక తెచ్చుకొని ఆటలు తీసుకొచ్చి దాని ద్వారా మన సాధించుకోవాల్సిన అవసరాలు మనం చర్చించి నిర్ణయం తీసుకుని 10 జిల్లాలతో కలిసి మనం సమావేశం పెట్టి 10 జిల్లాల నుంచి కూడా ఉమ్మడి విశాఖగా పరిస్థితుల్లో మనం వేదికని కన్నీళ్ళు వేసి దాన్ని ఆ ఉద్యోగాన్ని మార్చి దాని వల్ల మనం సాధించుకోవాలని ప్రయత్నిస్తే మనకు ఖచ్చితంగా అన్ని విషయాల్లోని మనం ఒక ముందడుగు వేయడానికి కాబట్టి ఇప్పుడు వక్తలు అందరూ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీ దగ్గర వచ్చే ఏమైనా డౌట్ ఉండేటంటే దయచేసి చెప్పుతున్నప్పుడే